నేటి తరం విద్యార్థులు భవిష్యత్ జాబ్ క్రియేటర్స్ గా మారేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అయితే పరీక్షల కోసం విద్యార్థులు తమ జీవితాల్ని పణంగా పెట్టొద్దని ఆయన పిలుపునిచ్చారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం హామీ ఎన్నికల ముందు ఇవ్వకపోయినా అమలు చేశామని చెప్పారు. ఏపీలో ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 1,48,419 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందనుంది. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం ఈ ఏడాది 27.39 కోట్లు, వచ్చే విద్యా సంవత్సరానికి 85.84 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన లోకేష్ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. విద్యార్థులకు ఇది ఎంతో కీలక దశ అని, మద్యం, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు ఇప్పటి నుంచే దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలని లోకేష్ చెప్పారు. గంజాయి వల్ల కుటుంబాలే నాశనం అవుతాయి. అనేక సందర్భాల్లో పిల్లలు తల్లిదండ్రుల పైన దాడి చేశారు. గంజాయి తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలియక కొట్టారు తల్లిదండ్రులు. దయచేసి ఇది సీరియస్ గా తీసుకోండి. గంజాయి వద్దు బ్రో, డోంట్ బికమ్ అ ముఖేష్. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని, మంచి ఉద్యోగం వస్తే మీ కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ విద్యాలయాలను ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. ఇక వచ్చే ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా కృషి చేస్తున్నామని లోకేష్ చెప్పారు. స్కూల్ ఎడ్యుకేషన్ లో మార్పులు తీసుకు దానికి మన ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది. తొలి నిర్ణయం రాజకీయాల్ని ప్రభుత్వ విద్యకి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకుంది. మీరు చూశారు, ఎక్కడ గాని మా ఫోటోలు లేవు, మా పార్టీ రంగులు లేవు, మీకు ఇచ్చే మెటీరియల్లో మా పేర్లు మేము పెట్టుకోవట్లేదు. ఇక రాత్రిపూట తమకు ఇబ్బంది కలగకుండా కాలేజీ బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రమ్య అనే విద్యార్థిని లోకేష్ ను కోరారు. అందుకు వెంటనే స్పందించిన మంత్రి ఆదివారం నాటికి సీసీ కెమెరాలు పెట్టిస్తామని, వాటిని పోలీస్ శాఖకు కూడా అనుసంధానం చేస్తామని తెలిపారు. కళాశాల బాగు కోసం విద్యార్థులు అడిగిన పలు వసతులకు మంత్రి వెంటనే ఆమోదం తెలిపారు. విద్యార్థులు ఇటీవల వచ్చిన బుడమేరు వరద తదనంతర ఇబ్బందులను లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. అన్నిటికీ పరిష్కారానికి మంత్రి హామీ ఇచ్చారు. ప్రిన్సిపల్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో 3 స్టార్ లో ఉన్నామని. క్లాస్ రూమ్స్ విషయం కానివ్వండి, అదేవిధంగా పెయింటింగ్ కానివ్వండి, ప్రహరీ గోడ, కాంపౌండ్ వాల్ కూడా మీరు చాలా తక్కువ ఉంది హైట్. ఇక్కడ బాగానే ఉంది కానీ అటుపక్క తక్కువ ఉంది హైట్, నేను చూశాను. ఈ 3 యాక్టివిటీలు, అదేవిధంగా ల్యాబ్స్ కూడా నేను చూశానమ్మా. ప్రత్యేకంగా ఫిజిక్స్ ల్యాబ్స్, ఇతర ల్యాబ్స్ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే తప్పనిసరిగా మన జూనియర్ కళాశాలకి ఇది చేసే బాధ్యత, ఇవన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రభుత్వ కళాశాలలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచి ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తో విద్యా వ్యవస్థకు గత వైభవం తెస్తామని లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ సొసైటీగా, నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. సమగ్ర అభివృద్ధి చేయాలని నిర్ణయంతో కంపెనీలన్నీ గ్రూప్ గా తీసుకొద్దామని. ఏదో ఇక్కడ కంపెనీ అక్కడ కంపెనీ పెడితే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు వెళ్ళిపోతారు. అట్లా కాకుండా ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. సో ఆ దిశగా మేము పనిచేస్తున్నాం. కంపెనీలు తీసుకొస్తాం, మీకు ఇక్కడనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. మన ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ముందర 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం. ఆ దిశగా మేము పనిచేస్తున్నాం. మా అందరికీ టార్గెట్స్ ఉన్నాయి. అంతకుముందు పాయకాపురం జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్లను లోకేష్ స్వయంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు.